మేమైతే ఇలా మేక తలకాయ వండుకుంటున్నాం చూడండి. ఇగో తలకాయ కూర అయితే ఇలా కట్ చేయించుకొని తీసుకొచ్చిండు మా ఆయన అయితే. ఇప్పుడైతే నేను వండుతున్నా, చూపిస్తే చూడండి. కుక్కర్ అయితే పెట్టిన ఆయిల్ వేసిన కదా, మిర్చిలు అయితే వేసుకుంటున్నా. వేయండి, ఉల్లిగడ్డ అయితే వేస్తున్నా, అల్లం ఎల్లిగడ్డ అయితే వేస్తున్నా, కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్నీ అయితే వేగినాయి కదా, పసుపు అయితే వేసుకుంటున్నా. తలకాయ అయితే మంచిగా కడిగి పెట్టేసిన. ఇక ఇప్పుడైతే వేసుకుంటున్నా, మంచిగా కలుపుకుంటున్నా. చూడు ముక్కకు ఈ నూనె పసుపు అల్మెల్లిగడ్డ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళు వేసరు వస్తాయి, ఇళ్ళనే వేసరు ఊరుతుంది. చూపిస్తా చూడుర్రి. వచ్చింది కదా, ఇగో ఇంకింది చూడుర్రి. ముక్కలు అయితే మంచిగా పొడి పొడిలు ఆడుతున్నాయి కదా. ఇప్పుడైతే కారం వేసుకుందాం. కారం అయితే వేస్తున్నారు, ఉప్పు వేసుకుంటున్నా. ముక్కకు పట్టేటట్టు అయితే ఈ కారం ఉప్పు అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. చూడుది మంచిగా. ఇక ముక్కలకైతే మంచిగా పట్టేటట్టు అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే చింతపులుసు పోసుకుందాము. ఇక చూడుర్రి, కారం అయితే ముక్కకు మంచిగా పట్టింది కదా. ఇట్లా పట్టినాక మంచిగా చింతపులుసు అయితే చిక్కగా విసుకొని అయితే పోసుకోవాలి. నాకు ఈ మూత 5 విజిల్లో వచ్చేదాకానైతే పెట్టుకుందాము. ఓకేనా, మూత అయితే పెట్టేసిన. తలకాయ కూరలు వేసుకుందాము. ఇగో కొబ్బరి, యాలకులు, లవంగా, ఇగో మిరియాలు, సాజీర, ధనియాలు ఇవన్నీ వేయించుకొని పొడి పట్టుకొని మనమైతే మసాలా వేసుకుందాం. ఫస్ట్ కొబ్బరి అయితే వేయించుతున్నా. ఇట్లా కొంచెం కలరు చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. అట్లయితే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. వేస్తున్నా చూడండి. మళ్ళీ ఏంటంటే ఘాటుకి జలుబున్న, గొంతు నొప్పి, తలనొప్పి ఇవన్నీ అనేటివి తగ్గిపోతాయి. అందు గురించని ఈ మసాలాలన్నీ వేసుకొని మంచిగా ఘాటుగా వండుకోవాలి. ఈ కూర ఇది కదా. ఇగో మసాలా అయితే వేసుకుంటున్నా. చూడుర్రి, కొత్తిమీర వేసుకుంటున్నా. జరసేపు మసాలా ఉడికేదాకా పెట్టుకున్నాక చూపిస్తా చూడండి. కర్రీ అయితే రెడీ అయింది చూడండి. ఓకేనా, బాయ్ అండి.